రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. 99 రూపాయల చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్స్ను పెంచేసింది. ఓ రిపోర్ట్. ఏపీలో మాదక ద్రవ్యాల బానిసలకు ఎక్సైజ్ శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. తాజాగా మద్యం ధరలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను 15% పెంచాలని ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 3 కేటగిరీలుగా మద్యం సరఫరా చేస్తున్నారు. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్ మరియు బీర్. ప్రైవేట్ లిక్కర్ పాలసీ ప్రకారం అమ్మకాలపై దుకాణదారులకు 14.5% మార్జిన్ ఇవ్వబడుతోంది. ఈ మార్జిన్ సరిపోదని దుకాణదారులు ఆందోళన చెందడంతో ప్రభుత్వం 14.5 నుండి 20% పెంచడానికి ఆమోదించింది. దీనితో ఎక్సైజ్ శాఖ ఇటీవల అన్ని కేటగిరీలలో మద్యం ధరలను 15% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 99 రూపాయలకు విక్రయించే బ్రాండ్లు మరియు బీర్లు మినహా మిగతా అన్ని కేటగిరీలలో మద్యం ధరలను పెంచారు. సంకీర్ణ ప్రభుత్వం 2019-24 సంవత్సరానికి ఎక్సైజ్ విధానాలను సమీక్షించింది. మద్యం విధానానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ముందుకు సాగే మార్గాన్ని సిద్ధం చేసింది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం మరియు పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనితో కేబినెట్ సబ్ కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది. రిటైల్ వ్యాపారం, మద్యం ధరలు మరియు పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలను 15% పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. మద్యం ధరల పెరుగుదలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ అన్నారు. మద్యం ధరలను 15 రూపాయలు మరియు 20 పెంచారని, కానీ ధర 10 రూపాయలు మాత్రమే పెరిగిందని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బ్రాండ్ మరియు సైజుతో సంబంధం లేకుండా బాటిల్పై 10 రూపాయలు మాత్రమే పెంచారని ఆయన అన్నారు. 99 రూపాయల మద్యం మరియు బీరు ధరలలో ఎటువంటి పెరుగుదల లేదని ఆయన అన్నారు. మద్యం దుకాణాలకు ధరలను ప్రదర్శించాలని సూచించినట్లు ఆయన తెలియజేశారు. ఏపీలో మద్యం దుకాణదారులకు చెల్లించే మార్జిన్ సరిపోదని ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం కమిషన్ పెంపును ఆమోదించినట్లు తెలిసింది. 2023-24లో ప్రభుత్వానికి దాదాపు 36,000 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో 28,30,000 కోట్లు డిస్టిలరీలకు చెల్లించిన డబ్బుతో పాటు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేశారు. గత సంవత్సరం ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు లిక్కర్ షాపులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీలో ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని అందించే మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందనే సూచనలు ఉన్నప్పటికీ కొత్త విధానంలో ప్రైవేట్ లిక్కర్ షాపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం అక్టోబర్ 16 నుండి ఏపీలో 3,000 కంటే ఎక్కువ ప్రైవేట్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేయబడ్డాయి. మద్యం షాపుల్లో అమ్మకాలకు 20% కమిషన్ ఇస్తామని ప్రకటించిన తర్వాత భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. లాటరీ విధానం ద్వారా దుకాణాలను కేటాయించారు. అయితే అన్ని మద్యం వ్యాపారాలు ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిమంది ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాలకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం వ్యాపారం తన పెట్టుబడులపై తగిన రాబడిని పొందడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలను నిలిపివేస్తామని చెప్పిన తర్వాత ప్రభుత్వం మార్జిన్ను 20%కి పెంచింది. కమిషన్ పెంపునకు అనుగుణంగా మద్యం ధరలను పెంచారు.